నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మన హైదరాబాద్ నగర యువతకు ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక జారీ చేశారు. నగరంలోని కాలేజీ విద్యార్థుల ఆహార అలవాట్లపై తాజాగా నిర్వహించిన రీసెర్చ్ లో మైండ్ బ్లాక్ అయ్యే భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 4 రుచి కోసం తక్కువ ధరకే దొరుకుతోందనే రీజన్ తో యువత ఎగుబడితేనే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వారిని నిలువునా ముంచేస్తున్నాయని ఈ స్టడీ తేల్చేసింది. చిన్న వయసులోనే గుండెపోటు, పక్షపాతం తెచ్చిపెడుతున్న ఈ ఫుడ్ సంస్కృతికి సంబంధించిన పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ నగరంలోని 18 నుండి 24 ఏళ్లలోపు వయసున్న కాలేజీ విద్యార్థుల టార్గెట్ గా ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు జరిపిన క్లినికల్ పరీక్షల ఫలితాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మనం ఎంతో ఇష్టంగా తినే ప్యాకెట్ స్నాక్స్, చాక్లెట్లు, రంగురంగుల కూల్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు నేరుగా మన ప్రాణాల మీదకే తెస్తున్నాయని ఈ రీసెర్చ్ క్లియర్ గా హెచ్చరిస్తోంది. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ విపరీతంగా తినే యువతలో రక్తపోటు ముప్పు సాధారణం కంటే ఏకంగా 3 రెట్లు అధికంగా పెరుగుతోందని తేలింది. శాస్త్రవేత్తలు 311 మంది కాలేజీ విద్యార్థులకు స్వయంగా అన్ని రకాల మెడికల్ టెస్టులు చేసి ఈ పక్కా నివేదికను సిద్ధం చేశారు. ఈ అధ్యయనంలో తేలిన మరికొన్ని షాకింగ్ ముఖ్యాంశాలు చూస్తే, పరీక్షించిన వారిలో ఏకంగా 12.5% మంది యువతకు 20 ఏళ్లు కూడా నిండకుండానే అప్పుడే హై బీపీ వచ్చేస్తుంది. ఇంత చిన్న వయసులోనే రక్తపోటు బారిన పట్టం అనేది భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీలో ఫెయిల్ అవటం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తోంది. ఫాస్ట్ ఫుడ్స్ తయారీలో వాడే రకరకాల కెమికల్స్, నిల్వ ఉంచే పదార్థాలు, రుచిని పెంచే మోనోసోడియం గ్లూటామేట్ అంటే అజినోమోటో వంటి టాక్సిన్స్ వల్ల రక్తనాళాలు చాలా వేగంగా పూడుకుపోతున్నాయి. దీనివల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న ఏజ్లోనే గుండెపోటు వచ్చే అవకాశాలు 100% పెరుగుతున్నాయి. అధిక సోడియం, బ్యాడ్ కొలెస్ట్రాల్ కలిగి ఉండే ఈ జంక్ ఫుడ్స్ యువత మెదడును సైతం ప్రభావితం చేస్తూ వారిని ఈ ఆహారానికి బానిసలుగా మార్చేస్తున్నాయి. ఈ భయంకరమైన ప్రమాదం నుండి రాబోయే తరాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటికైనా మన జీవన శైలి మారాలని న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు నెత్తినోరు బాదుకుంటున్నారు. ప్రతి కాలేజీ స్థాయిలోనూ ప్రత్యేకంగా ఫుడ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇప్పుడు అత్యంత అవసరంగా మారింది. ఇంట్లో వండిన సాంప్రదాయ ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే తరం ముసలితనం రాకముందే మంచాన పడి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయే కంటే 4 రుచిని నియంత్రించుకుని హెల్తీ ఫుడ్ తినడం ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.